2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు మీనరాశిలో నీచబడి ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానం నుంచి గురువు 12వ స్థానానికి వచ్చారు. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా పొట్టకి సంబంధించిన విషయాల్లోనూ, గొంతుకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక 12వ స్థానం అధిపతి దశ కానివ్వండి, 6వ స్థానం అధిపతి దశ కానీ జరుగుతూ ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మీకు హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ల్యాండ్ పరంగా మాత్రం మీకు అభివృద్ధి అంటూ చూస్తారు. ల్యాండ్స్ కొనటం లాంటివి కూడా జరుగుతాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారం అనేది విష్ణు సహస్రం పారాయణం చేయండి. కొంచెం మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.